నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తాడి చెట్టు నీడ నీడా కాదు, తగులుకున్నాడు మొగుడు కాదు అని వెనకటికో సామెత ఉండేది. అంటే ఇలాంటి సామెతలు ఇట్లాగా టీవీల ముందో లేకపోతే సోషల్ మీడియాలో చెప్పడం అసమంజసమేమో, కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని కొన్నిటిని చూస్తే ఇలాంటి ముతక సామెతలు వాడక తప్పడం లేదు. రీజన్ ఏంటంటే ఇది కేవలం ఆడవారికి మాత్రమే కాదు, మగవారికి కూడా వర్తిస్తుంది. కట్టుకున్న భార్య అయితే మన చెప్పు చేతల్లో ఉంటుంది, మనం చెప్పినట్టుగా వింటుంది, మనకి అనుకూలంగా నడుచుకుంటుంది, మనల్ని బాగా చూసుకుంటుంది. మనం కూడా అట్ ద సేమ్ టైం ఆవిడ చెప్పినట్టు కొన్ని విషయాల్లో విని తీరాలి, ఆవిడ చెప్పినట్టు కొన్ని విషయాల్లో నడుచుకొని తీరాలి, ఆవిడ చెప్పినట్టుగా వ్యవహరించి తీరాలి. ఏదైనా కానీ ఇది జోడెడ్ల బండి లాంటిది, సర్దుకుపోతే చాలా చక్కగా నడుస్తుంది. అలా కాకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే అవి ఎప్పటికైనా మనల్ని రోడ్డున పడేస్తాయి అని చెప్పడానికి ఒక ఐఏఎస్ అధికారి చేసిన నిర్వాకమే నిదర్శనంగా తీసుకోవచ్చు. నిన్నటి నుంచి ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాని గురించే చాలామంది చర్చించుకుంటున్నారు కూడా. అయితే ఆ ఐఏఎస్ ఆఫీసర్ పేరు మాత్రం బయటకు రావటం లేదు. ఎలా వస్తుంది అంటే, ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఒక ర్యాంకులో ఉన్న ఆఫీసర్ కదా, వితౌట్ ప్రూఫ్స్ ఆయన పేరు గనక బయట పెడితే ఎవరైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. అంటే సామాన్య ప్రజలకు కూడా ఈ రైట్ వర్తిస్తుంది, కానీ ఐఏఎస్ ఆఫీసర్ కదా, అంటే కొంచెం ర్యాంకులో ఉన్న ఆఫీసర్ కదా, లా అన్నీ కూడా తెలిసిన వ్యక్తి కదా, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాడేమోనని అందరికీ భయం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు కూడా ఏ పేపర్ వాళ్ళు లేకపోతే ఏ సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు అతని పేరు బయట పెట్టలేదు. నేను కూడా పెట్టలేకపోవచ్చు, రీజన్ అదే. సో ఇప్పటికి కూడా చెప్పొచ్చేది ఏంటంటే, ఆ ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో జరిగింది ఏంటి అంటే, ఆయన అమరావతిలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన వ్యక్తి. సో అయితే ఆయన ఏదన్నా వ్యాపారాలున్నా వ్యవహారాలున్నా కుటుంబానికి సంబంధించి కూడా అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆయన వీకెండ్స్లో వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గత 7-8 సంవత్సరాల నుంచి ఆయన హైదరాబాద్లో ఓ చిన్న ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు. చిన్న ఫ్యామిలీ, చిన్నిల్లు అంటే మీకు అర్థం తెలుసు కదా, ఇంకా నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిన్నింట్లో మహిళ ఆయన చెప్పినట్టుగా వింటోంది, ఆయన అవసరాలు తీరుస్తోంది, ఆయన సరదాలు తీరుస్తోంది. సో ఈ మధ్య కాలంలో మాత్రం కొంచెం ఇద్దరికి గ్యాప్ వచ్చింది. కారణం ఏంటంటే, సుమారుగా 50 ఏళ్ళు పైబడిన ఈ ఐఏఎస్ అధికారి ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. ఆసుపత్రిలో ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు ఓకే అయింది. కాకపోతే ఈయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆవిడ మరొకరితో అఫైర్ పెట్టుకుంది అని చెప్పేసి ఈయన సన్నిహితులు ఆయన దగ్గర చెప్పడం వల్ల ఈ మధ్యకాలంలో ఆయనకి తగ్గింది కదా, మళ్ళీ చెన్నింటికి వెళ్ళారు, గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. అంటే భార్య అయితే ఒక మాటకి సర్దుకుంటుందేమో, మరి భార్య కాదు కదా, హక్కు ఎక్కడ ఉంటుంది? హక్కు లేని చోట నోటి మాట పెరుగుతుంది, మాట పెరిగి వాయిస్ పెద్దదవుతుంది. వాయిస్ పెద్దదైనప్పుడు చేయి చేసుకుంటారు. అయితే వాళ్ళన్నా చేయి చేసుకుంటారు, లేకపోతే వీళ్ళన్నా చేయి చేసుకుంటారు. ఇక్కడ మాత్రం ఐఏఎస్ ఆఫీసరే చేయి చేసుకున్నారట. లాగి పెట్టి కొడితే ఆవిడెళ్ళి గోడకు ఖర్చుకుంటే ఏమవుతుంది? తల పగులుతుంది కదా, పగిలి బాగా రక్తస్రావం అయిందిట. రక్తస్రావమై అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆవిడని ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ షీ ఈజ్ నో మోర్ అని చెప్పేశారట. సో మరి ఇలా జరిగిన సమయంలో ఆయన దాన్ని చాలా చక్కగా మేనేజ్ చేశారంటే, అటు పోలీసుల్ని మేనేజ్ చేశారు, ఇటు ఆ మహిళ తాలూకు కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని కూడా మేనేజ్ చేశారు. వ్యవహారాన్ని బయటకు రాకుండా చూసుకున్నారు. దానివల్లనే కేసు పెట్టలేదు ఎవరు. సో ఆ వ్యవహారాన్ని చక్కబెట్టడం వల్లనే ఆయన పేరు కూడా బయటకు రాలేదు. ఎప్పుడైతే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా వ్యక్తి ఇలా చేశాడు, పలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, పలానా వ్యక్తి లేకపోతే ఈ దారుణం చేశాడని కేసు పెడతామో అప్పుడే ఆ పలానా వ్యక్తి పేరు బయటకు వస్తుంది. సో ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశాడంటే, కేసు ఫైల్ అవ్వనివ్వలేదు. అందరినీ తన హోదా ఉపయోగించి, తన డబ్బు ఉపయోగించి, తన పరపతి ఉపయోగించి మేనేజ్ చేస్తూ వచ్చాడు. మేనేజ్ చేయటం వల్ల ఇప్పటికీ అతని పేరు బయటకు రాలేదు. ఆయన మాత్రం చక్కగా యథావిధిగా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. అయితే ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ పేరు? ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైబ్రెంట్గా ఉంది. విస్తారంగా విస్తరించిపోయిన ఈ సోషల్ మీడియా వల్ల చీమ చుటుక్కుమన్నా కాకి రెట్టేసిన తెలిసిపోతోంది. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు ఈ కేసుని పోలీసులు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాల్సిన అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే సుమోటోగా కేసు తీసుకుంటారో పోలీసులు, అప్పుడు తప్పకుండా ఆ బంధువులని విచారించే అవకాశం కూడా ఉంటుంది.
బంధువులు కేసు నమోదు చేశారనుకోండి, ఆ ఐఏఎస్ ఆఫీసర్ పేరుని ఆ ఛార్జ్ షీట్లో పెడతారు. ఎప్పుడైతే ఛార్జ్ షీట్లో ఐఏఎస్ ఆఫీసర్ పేరు పెట్టారో అప్పుడు ఖచ్చితంగా టీవీల్లోకి, పేపర్లోకి, ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. అంటే సోషల్ మీడియాలోకి ముందు వస్తుందేమోలేండి, ఎందుకంటే చాలా ఈజీగా వార్తని స్ప్రెడ్ చేయగలిగింది సోషల్ మీడియా. కాబట్టి ఇప్పుడు అంటే అబద్ధం దేశమంతా చుట్టొచ్చేలోపు, అంటే నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం దేశం అంతా చుట్టొచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి కూడా అంతే ఉంది. అసలు నిజం బయటకు వచ్చి చెప్పులేసుకునే లోపు ఈ సోషల్ మీడియాలో ఆ వార్త దేశమంతా చుట్టేసి వస్తుంది. అది అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. సో ఈ ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది అని చెప్పుకుంటున్నారు బయట. ఇంకొక విషయం ఏంటంటే, ఇది వీళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కూడా కేంద్రానికి లింక్ అయి ఉంటారు. డిఓపిటి లిమిట్స్లో ఉంటారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళని అరెస్టు చేయటం కూడా అంత తేలికైన వ్యవహారం కాదు. సో ఇంకా మీకు బాగా చెప్పాలంటే, ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 50 ఏళ్ళు పైబడి ఉన్న వ్యక్తి, ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకున్నా మీకు తెలియచ్చు. సో నేనైతే నా నోటితో చెప్పలేను. థ్యాంక్ యూ.